హాయ్ ఫ్రెండ్స్, అందరూ వినాయక చవితి హడావిడిలో ఉన్నారు. అపార్ట్మెంట్లో వినాయకుడు పెడతారు కదా. నిన్న మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడు పెట్టారు కదా. నిన్న సాయంత్రం మేము పూజకు కూర్చున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొచ్చారు. కమిటీ తరపున కూడా ప్రసాదము చెప్పారు. ఇంక అందరం కలిసి ప్రసాదాలు అవన్నీ తిన్నాము. జీరా రైస్, పాల తాలికలు అవి చెప్పారు. ఇంకా అందరూ ప్రసాదాలు తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరూ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇచ్చారు. అందరూ దేవుడి పాటలు, కూచిపూడి డ్యాన్స్ అవన్నీ వేశారు. దేవుడి సాంగ్స్ పిల్లలు కూడా వేశారు. చూడండి ఎంత చక్కగా బాగా చేశారో. పిల్లలందరూ కూడా భయపడకుండా అలా చేస్తేనే వాళ్ళకు కూడా అలవాటైద్ది. భరతనాట్యం అవన్నీ కూడా చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా చేశారు. ఇంకా అందరూ పాటలు పాడారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి ప్రసాదాలు అవన్నీ తిన్నాము. తిన్న తర్వాత ఇంకా గేమ్స్ అవన్నీ ఆడుకున్నారు. గేమ్స్ కూడా ఆడించారు పిల్లల చేత. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సంగీతం నేర్చుకుంది. తను పాడుతుంటే మేము కూడా తనతో కలిసి పాడాము. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత వినాయక చవితి కదా. వినాయక చవితి ఇంకా అన్ని చోట్ల వినాయకుడిని పెడతారు కదా. ఇంకా అందరం అపార్ట్మెంట్లో అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా వినాయకుడిని చూడటానికి వెళ్ళాము. ఎంత బాగా వినాయకుడిని డెకరేషన్లు అలంకరణ చేశారో, లైటింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అన్ని వినాయకులు దర్శనం చేసుకోవటానికి ఇంక అందరం కలిసి వెళ్ళాము. ఒక్కొక్క రకంగా ఉన్నాడు వినాయకుడు. ఆ గణనాథుడు ఎంత బాగున్నాడో మీరు అందరూ కూడా ఆ గణనాథుని దర్శనం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.